అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన వాక్యాంశంలోకి వెళ్దామా? నేటి మన ధ్యానాంశము, నీ పాపములు తుడిచివేస్తాడు. ఎవరు మన పాపములు తుడిచివేసేది? యేసయ్యండి. మన పాపములను తుడిచివేస్తాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. ఏమన్నారండి? మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. ఎంత గొప్ప వాక్యం అండి ఇది. మంచు విడిపోనట్లుగా. చలికాలంలో మనకు మంచు వస్తుంది కదండి. మంచు వస్తుంది, అది ఎప్పుడు విడిపోతుంది? సూర్యుడు కొంచెం ఉదయిస్తూ ఉండగానే ఆ మంచు విడిపోతుంది. నీతి సూర్యుడైన యేసయ్య ఉదయిస్తూ ఉండగానే మన పాపములు, మన అతిక్రమములు విడిచిపోతాయండి. విడిచిపోతాయండి. అలాగే మబ్బులు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. మబ్బు అంటే తెలుసు కదండి, వర్షం రాబోయే ముందు తిక్కుగా నల్లగా మబ్బు మేఘాలు వస్తాయి. నల్లటి మేఘాలు మన పాపాలైతే, నల్లటి మేఘాల తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు కదండి. సూర్యుడు కనిపిస్తాడు మనకి. అదే నీతి సూర్యుడు మన యేసయ్య. మన యేసయ్య మన పాపాలన్నింటినీ క్షమిస్తాడండి. మన పాపాలన్నింటినీ తుడిచివేస్తాడండి. నేను చేసిన పాపాలు, అతిక్రమములు, మన అతిక్రమం చేత మనం దూరంగా పోతే నన్ను దేవుడు రమ్మని పిలుస్తున్నాడండి. నీవు అతిక్రమముల చేత, పాపముల చేత దేవునికి దూరమై ఉంటే నన్ను రమ్మని యేసయ్య పిలుస్తున్నాడు. అందరినీ, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని యేసయ్య పిలుస్తున్నారండి. నా యొద్దకు రండి, మీ పాపములను నేను తుడిచివేస్తాను అని చెప్పి పిలుస్తున్నారు. పాపము అనే మేఘాలు నిన్ను చుట్టుముట్టిన వాటిని నీతిసూర్యుడైన యేసు ప్రభు తుడిచివేస్తాడండి. నీవు ఘోర పాపం చేసినా సరే నేను నిన్ను క్షమిస్తాను రమ్మని పిలుస్తున్నాడండి మన యేసయ్య. మీ కొరకు క్రీస్తు యేసును పాపమును తుడిచివేయటకు నిమిత్తం మారు మనసు నుండి తిరుగుడి, పాపములు క్షమించే నిమిత్తం మారు మనసు నుండి తిరుగుడి అని పిలుస్తున్నారండి. పాపములు క్షమించబడాలంటే ముందు మారు మనసు పొందాలండి. మనం చేసిన పాపాలన్నీ క్షమించమని యేసయ్య దగ్గర వేడుకోవాలి. వేడుకున్నట్లయితే ఆయన మన అతిక్రమములను మంచు వలె విడిపోనట్లు చేయను, మన పాపములను మబ్బు వలె మారిపోనట్లు చేయనండి. తుడిచివేస్తాడండి మన యేసయ్య. పాపాలను క్షమించే యేసయ్య మన యేసయ్య. నువ్వు ఒక్కనైతే నీ పాపాలు తుడిచివేస్తాడండి అంటున్నాడు. నీ క్రియల వలన, తలంపుల వలన, చూపుల వలన నీవు చేసిన పాపాలని ఒక్కసారి యేసయ్య సన్నిధిలో ఒప్పుకున్నావంటే ఆయన ఆ పాపాలన్నీ తుడిచివేస్తాడండి. మంచు వల్లే తుడిచివేస్తాడు. మంచు ఏ రీతిగా పడిపోతుందో ఆ రీతిగా, మేఘాలు ఏ రీతిగా పడిపోతాయో ఆ రీతిగా నీతి సూర్యుడైన యేసయ్య మన పాపాలని క్షమిస్తాడండి. నీ క్రియల వలన, తలంపుల వలన, చూపుల వలన నీవు చేసిన పాపాలను తుడిచివేసి క్షమిస్తాడండి. ఇక్కడ దావీదు మహారాజు బెత్షెబా దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. 51వ కీర్తనలో 1 నుంచి 9 వరకు. 51వ కీర్తన 1 నుంచి 9 వరకు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమను తుడిచివేయము. నీ కృపా బాహుళ్యాన్ని బట్టి నా అతిక్రమను తుడిచివేయమని మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు. ఇంకా ఏమంటున్నాడంటే, నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. ఈ రీతిగా దావీదు మహారాజు తన పాపాలను ఒప్పుకుంటున్నాడండి. ఎలా దావీదు మహారాజు గారు ఒప్పుకున్నారో, ఆయన పెద్ద మహారాజు అయ్యిండి చిన్న తప్పు చేసినందుకు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారండి. అదే రీతిగా మనం కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలండి. పాపాలను ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడండి. ఇంకా ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము. హిస్సోపుతో నా పాపాలని పోగొట్టుము, పరిహరించుము. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నా పాపములను కడుగుము అంటున్నాడు దావీదు మహారాజు. మనం కూడా అదే ప్రార్థన చేయాలండి. మనం కూడా అలాగే అడగాలండి యేసయ్యని. యేసయ్య, నా పాపాలని క్షమించు,
నేను చేసిన పాపాలన్నింటినీ క్షమించి నన్ను హిస్సోపుతో పరిహరించు. అలాగే హిమ్ము కన్నా తెల్లగా నన్ను కడుగు ప్రభు అని మనం యేసయ్య సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే యేసయ్య మన పాపాలన్నీ క్షమించే దేవుడండి. మన దేవుడు గొప్ప దేవుడండి. మనం ఒక్కసారి తండ్రి నన్ను క్షమించు అని అడిగితే ఆయన క్షమించే దేవుడు. ఒక్కసారి దావీదు మహారాజ్ చేసిన ప్రార్థన మనం కూడా చేసినట్లయితే యేసయ్య మనల్ని క్షమిస్తాడండి. క్షమించి నిన్ను నీ కొరకు ఆయన కొరకు అనేకమైన మంచి కార్యాలు చేసే వ్యక్తిగా నన్ను ఎన్నుకుంటాడండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి పాపం కోసం యేసయ్య సిలువలో రక్తం కార్చి చనిపోయారండి. ఆయన చనిపోయి తిరిగి లేచింది మన కోసమే. మనల్ని పరలోకానికి చేర్చడానికి ఆయన చనిపోయి తిరిగి 3వ దినంన లేచాడండి. సో ఇప్పటి వరకు ప్రభు అయిన యేసుని రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఈ క్షణమే ఇదే నీకు అనుకూల సమయం అమ్మా బాబు. అనుకూల సమయం ఇప్పుడే. నీకు ప్రభు అయిన యేసు నిజమైన దేవుడు అని నోటితో ఒప్పుకుంటూ నీకు రక్షణ కలుగుతుంది. రక్షణ కలిగిన దగ్గర నుండి నువ్వు బాప్తీసం తీసుకొని యేసు ప్రభుతో నడిచినట్లయితే ఆయన నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నిజమైన దేవుడని నీ పాపాలన్నీ ఒప్పుకుంటావో ఆ క్షణమే నీ పాపాలన్నీ తుడిచి నిన్ను పరిశుద్ధినిగా చేస్తాడు. నిన్ను ఆయన పని కొరకై అనేక కార్యములు చేసేవాడిగా నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన నిత్యము నిన్ను అంగీకరించి నిన్ను ఆశీర్వదిస్తాడండి. నీ పాపాలన్నింటినీ కడిగి వేసి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఒక్క క్షణం ఆలోచించమ్మా. ఒక్కసారి ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి ఆలోచించి నీ పాపములను ఒప్పుకోమ్మా. బాబు నీ పాపములను ఒప్పుకొని నువ్వు మంచిగా పవిత్రుడమైనట్లయితే నువ్వు ఈ లోకంలో ఎంతో ఆశీర్వదించబడతావు. ఈ లోకంలో పాపం చేసిన వాళ్ళు అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి ఎవరు నీతిమంతులు లేరు. మన నీతి యేసయ్య నీతి ముందు మురికి గుడ్డ వంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ సిగ్గుపడన అవసరం లేదండి. మనం చేసిన పాపలను తలంపుల వలన, మాట వలన, క్రియల వలన మనం చేసిన తప్పుల్ని ప్రభు అయిన యేసు దగ్గర ఒప్పుకుంటే ఈ క్షణమే ఆయన నేను రక్షిస్తాడండి. ఈ క్షణమే ఆయన నీ పాపములను మంచు వల్లే, నీ అతిక్రమలను మంచు వల్లే విడిపోవును. నీ పాపములు మేఘం వల్లే విడిపోవును అని చెప్పుతున్నాడండి. నీ పాపములు యేసయ్య క్షమించే దేవుడండి. ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి యేసయ్య సంతకు చేరి మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి. మీరందరూ రక్షణ పొందాలనేది నా కోరిక అని ఈ చిన్న కోరికతో ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి మిక్కిలి కృపగలని కనమైన యేసురాజా మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీ పాదములకు స్తోత్రములు అయినా మీరు వినిపించిన వాక్యముకై వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు ప్రభా. ప్రయాసపడి భారం మోచున్న నా ప్రజలారా నా ఎద్దుకు రండి అని ప్రభా. అయ్యా పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలుస్తున్నావు నా దగ్గర రమ్మని ప్రభా. అయ్యా ఈ దేశంలో, ఈ లోకంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలుస్తున్నావు ప్రభా. నువ్వు రక్షణ పొందమని ప్రభా. నీ పాపాలు నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ వస్తుందమ్మా. ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రతి ఎవరు ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారో వారిని మీరు పట్టుకోండి ప్రభా. మీరు పట్టుకుంటే ఎవరు ఎక్కడికి పోరు తండ్రి. మీరు పట్టుకొని వారిని పాపాలు ఒప్పుకునేటట్టు సహాయం చేయండి ప్రభా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మేము మా పాపములు ఒప్పుకొని నీ సన్నిధికి వచ్చి ప్రార్థించే వారిగా చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.